దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం చదువుకుందామండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తర గుమ్మము ద్వారముగానున్న నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మ కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతులో ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడిని. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, నీవు చూచితివు గదా అని చెప్పి నన్ను మరలా నది ఎద్దరికి తోడుకుని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడిన. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పోరునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గది పట్టణము మొదలుకుని ఎనేద్రాయుము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలోనున్నట్టు సకలజాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవయుండి బాగుగాకయుండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆ నదీ తీర పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇదే. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమీయూ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున పేదాదినకును పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని బెత్లెహేము వరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బేరోతాయినకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్య ఉన్న సెబ్రాయిమునకును హవ్రాను సరిహద్దును ఆనుకుని మధ్య స్థలమైన హజరేనకును వ్యాపించును. వడమటి సరిహద్దు హజారేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హమాతు. ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకును ఇశ్రాయేలుల దేశమునకును మధ్య యొర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రము వరకు దాని కొలువవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కు తామారు మొదలుకొని కాదేశునొద్దనున్న మెరీబా ఓటల వరకును నదీ మార్గమున మహాసముద్రముకును మీ సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణ సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలకును పరదేశులకును స్వాస్యములకును విభజించినప్పుడు ఇశ్రాయేలులో దేశమందు
పుట్టిన వారివిగా ఆ పరదేశులను మీరు ఎంచవలను. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యమునందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలను. ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలని. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 48వ అధ్యాయం చదువుకుందామండి. గోత్రములు పేరులు ఇవి. దానియులు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి ఆమాతునకు పోవు మార్గం వరకు, బెత్లోనునకును పోవు సరిహద్దు వరకును, హాసారేవాను అను దమస్కు సరిహద్దు వరకును, ఆమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి దాను యొక్క సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా అసీరీలకు ఒక భాగము, ఆషేరీలకు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నప్తాలీలకు ఒక భాగము, నప్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మనస్సేయులకు ఒక భాగము, మనస్సేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిములకు ఒక భాగము, ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా రూబేనీలకు ఒక భాగము, రూబేనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా యూదా వారికి ఒక భాగము, యూదా సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కొల్లకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు దక్కిన భాగము నిడివి వలనే ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొల్లకర్రల నిడివియు 10,000 కొల్లకర్రల వెడల్పునై ఉండవలను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులకు దగును. అది ఉత్తర దిక్కున 25,000 కొల్లకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొల్లకర్రల వెడల్పు, తూర్పు దిక్కున 10,000 కొల్లకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొల్లకర్రల నిడివియు ఉండవలను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సొదొమ సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడిన వారి కప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికి ఒక చోట ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. యాజకులు సరిహద్దును ఆనుకుని లేవీయుల ఒక చోటును ఏర్పాటు చేయవలను. ఇది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పు అంతయు 10,000 కొలకర్రలను ఉండును. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏమాత్రమును భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింప నీయకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకుని వెడల్పును మిగిలిన 5,000 కొలకర్రలుగాను చోటు గ్రామ కంఠంగాను ఏర్పరచున్నదై పట్టణంలోని నివేశములకు మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలం ఉత్తరము తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణములు కష్టము చేత జీవించే వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి తట్టున 10,000 కొలకర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చౌచాకంగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలను. ప్రతిష్ఠిత స్థానమునకు పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిక్కున ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొల్లకర్రలను గల, పడమటి దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని ఆనుకుని స్థానము అధిపతుదగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన
స్థానమును దానికి మధ్యగా నుండి యోదావారి సరిహద్దునకును బెన్యామీనీల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకుని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పడమటి వరకు కొలువుగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీలకు ఒక భాగము బెన్యామీనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడముగా సిమ్యోనీలకు ఒక భాగము సిమ్యోనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇస్సాకారీలకు ఒక భాగము ఇస్సాకారీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమలుగా జెబూలీనులకు ఒక భాగము జబూలీనుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీలకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశపోనున్న మెరీబావుట వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీలకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలు గోత్రములకు విభాగింపవలన దేశం ఇదే, వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టబడిను. ఉత్తరము తట్టున రుబేన్లదనియు యోదాదనియు లేవీధనియు 3 గుమ్మములుండవలెను. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున యోషేపు బెన్యామీనుదనియు దానిదనియు 3 గుమ్మములుండవలెను. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున సిమ్యోనుదనియు ఇస్సాకారుదనియు జబూలూనుదనియు 3 గుమ్మములుండవలెను. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నప్తాలీధనియు 3 గుమ్మములుండవలెను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథము సంపూర్తి అయినదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించి ఇంకను నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇంకను మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.